నమస్కారం. అంకురం కార్యక్రమానికి స్వాగతం. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు వేసే ఒక చిన్న అడుగు మార్పుకు దారితీస్తుంది. ప్రతి చిన్నదానికి ప్రభుత్వాలను, వ్యవస్థను, సమాజాన్ని తిడుతూ కూర్చోకుండా మనవంతుగా ఏం చేయాలి అని ఆలోచిస్తే మార్పు సాధ్యమవుతుంది. అలాంటి మార్పు కోసమే ప్రయత్నిస్తున్నారు కొందరు. ఆహార వృధాను అరికట్టడానికి, ఆకలితో అలమటించే వారి కడుపులు నింపడానికి స్వచ్ఛందంగా ప్రయత్నిస్తున్నారు. అన్నార్తుల పాలిట ఆపద్బాంధవులుగా మారుతున్నారు. వాళ్లే రాబిన్ హుడ్ ఆర్మీ. నేటి మన అంకురం. పెళ్లైనా, ఫంక్షన్ అయినా, ఇంట్లో నలుగురు బంధువులొచ్చినా ఒకవేళ సరిపాకపోతే ఎలా అనే ఆలోచనతో ఎక్కువ వండేస్తాం. దీంతో తినేదానికంటే తినకుండా మిగిలేది ఎక్కువైపోతుంది. అలా మిగిలిన ఆహారాన్ని ఏం చేయాలో తెలియక చెత్త కుండీల్లో వేయడం, ఖాళీ ప్రదేశాల్లో డంప్ చేయడం మన దగ్గర అతి మామూలుగా కనిపిస్తుంది. ఇక హోటళ్లు, క్యాంటీన్లు, రెస్టారెంట్లలో వేస్ట్ అయ్యే ఆహారం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి తోడు రోజు ప్రతి ఇంట్లో రోజు ఒక్కరికి సరిపోయే ఆహారమైనా వృధా అవుతోంది. వెరసి ఏటా మన దేశంలో పండించే పంటలో 40% ఆహారం ఆకలిగొన్న వారికి చేరకుండా వృధాగా పోతోంది. 2015 వ్యవసాయ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం 50,000 కోట్ల విలువైన ఆహారం ప్రతి ఏటా వేస్ట్ అవుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఆహార వృధాను అరికట్టి ఆకలిగొన్న వారి కడుపులు నింపాలన్న చిన్న ఆలోచనతో మొదలైందే రాబిన్ హుడ్ ఆర్మీ. దీనికి బీజం వేసింది నీల్ ఘోష్. 5 స్నేహితులతో ఢిల్లీలో రాబిన్ హుడ్ ఆర్మీని ప్రారంభించాడు. ఆ గ్రూపులో ఒకడే హైదరాబాద్కు చెందిన ఆదిత్య గుప్తా. ఆయనే రాబిన్ హుడ్ ఆర్మీని హైదరాబాద్కు తీసుకొచ్చాడు. ఆర్హెచ్ఏ అనేది 2014లో స్టార్ట్ అయిందండి. 2014 సెప్టెంబర్లో స్టార్ట్ అయింది. అయితే ఇనీషియల్గా డిసెంబర్, జనవరి వరకు దేవర్ హార్డ్లీ అబౌట్ 15 to 20 రాబిన్స్ మాత్రమే ఉన్నారు. మాకు రెస్టారెంట్స్కి కూడా ఈ కాన్సెప్ట్ అన్నది కొంచెం కొత్త. అంటే వీళ్ళు వస్తున్నారు, ఈ యంగ్స్టర్స్ వస్తున్నారు, ఫుడ్ అడుగుతున్నారు, మీరు పారేసే డస్ట్బిన్లో పారేసే ఫుడ్ మాకు ఇవ్వండి, మేము నీడీ పీపుల్కి సర్వ్ చేస్తామని అంటున్నారు. సో ఈ కాన్సెప్ట్ అంతా కొంచెం హైదరాబాద్కి కొత్త కాబట్టి ఇనీషియల్గా మాకేంటంటే కొద్దిగా స్టెబిలైజ్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. రాబిన్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి వీ డిడ్ అ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ లాగా చేసామన్నమాట. అంటే వచ్చిన ప్రతి రాబిన్ని కలిసి వాళ్ళతో బాగా ఇంటరాక్ట్ అయ్యి, బాగా బాండ్ అయ్యి, ఇగో ఇది సంగతి, ఇలాగ ఫుడ్ అంతా తీసుకెళ్ళి డస్ట్బిన్స్లో పడేస్తారు, సో వీ విల్ కలెక్ట్ ఆల్ దిస్ ఫుడ్ అండ్ దెన్ డిస్ట్రిబ్యూట్ టు ద నీడీ అని చెప్పి ఎడ్యుకేట్ చేసి రాబిన్స్ అందరినీ స్ట్రెంగ్తన్ చేసుకున్నాము. మాకు 2014 మిడిల్ ఆఫ్ 2014 వచ్చేసరికల్లా మాకు రాబిన్స్ బేస్ కూడా స్ట్రాంగ్ అయిపోయింది. అండ్ చాలామంది రెస్టారెంట్స్ ముందుకు కూడా వచ్చారు, మేము ఫుడ్ ఇస్తామని చెప్పి. సో ఇట్ బికేమ్ అన్ ఈజీ ప్రాసెస్ ఫర్ అస్ టు కలెక్ట్ ద ఫుడ్ అండ్ డిస్ట్రిబ్యూట్ ఇట్ టు ద నీడీ. ఇలా మొదలైన కార్యక్రమాలు మెల్లగా హైదరాబాద్లో విస్తరించాయి. ప్రస్తుతం 3 చాప్టర్లుగా పనిచేస్తున్నాయి. ఆర్హెచ్ఏ అన్నది హైదరాబాద్లో 3 చాప్టర్స్గా డివైడ్ అయి ఉంది. ఒకటి సికింద్రాబాద్, బంజారా హిల్స్, మాధాపూర్. ఈ చాప్టర్లో మళ్ళీ అబౌట్ 60 to 70 వాలంటీర్స్ ఉంటారు. మా వాలంటీర్స్ని మేము రాబిన్స్ అని పిలుస్తాం అనమాట. అండ్ మేమందరం ఆల్ ద రాబిన్స్ ఆర్ కనెక్టెడ్ విత్ అ వాట్సాప్ గ్రూప్. సో మాకేంటంటే డెడికేటెడ్గా కొన్ని రెస్టారెంట్స్ నుంచి ఫుడ్ దొరుకుతుంది. వారంలో 3 నుండి 4 రోజులు తప్పనిసరిగా డ్రైవ్స్ ఉంటాయి. హోటల్స్కు వెళ్లడం, ఫుడ్ కలెక్ట్ చేసుకోవడం, అవసరమైన వారికి పంచడం, మొత్తం 2 నుంచి 3 గంటల కార్యక్రమం. మాకు ఎవ్రీ సాటర్డే మాకు సిఎస్టా వాళ్ళని ఫుడ్ ఇస్తారు మాకు. సో మాకేంటంటే గ్రూప్లో ఆ పర్టికులర్ నాడు ఎవరు గ్రూప్ లీడ్ చేస్తారు, ఆ డ్రైవ్ లీడ్ చేస్తారు అనేది మాకు ముందే ఒక అవగాహన ఉంటుంది. ఆ రెస్టారెంట్ ఓనర్తో ఆర్ రెస్టారెంట్ నుంచి మాకు ఫుడ్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళతో ఫోన్ చేసి మేము ఫలానా టైంకి రెస్టారెంట్కి వస్తామని చెప్తారు. సో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫుడ్ పికప్ చేసుకుని
మాకు ప్రీ డిసైడెడ్ ఏరియాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాదాపూర్ అనుకోండి, మేము హోటల్ అవాసా ఎదురుగుండా కలుస్తాం. సో ఎవరైతే ఫుడ్ పిక్ చేసుకుంటారో ఆ ఫుడ్ అంతా అవాసా దగ్గరకు తీసుకొస్తారు. ఈలోగా అక్కడ రాబిన్స్ ఎవరైతే ఆ రోజు డ్రైవ్లో పాల్గొనే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తుంటారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే రైస్ వేరేగా ఇస్తారు, తర్వాత కర్రీస్ వేరేగా ఇస్తారు. సో మేము ఏం చేస్తామంటే కర్రీని రైస్ని కలిపేసి దాన్ని డిఫరెంట్ కంటైనర్స్లోకి సెపరేట్ చేసుకుంటాం. సో దట్ ఏంటంటే బ్యాచెస్ లాగా కంటైనర్స్ పట్టుకుని మేము డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోతాం అనమాట. బేసిక్గా మేము చేసే డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే ఇలా రోడ్డు మీద ఉన్న వాళ్ళకే డిస్ట్రిబ్యూట్ చేస్తాం మేము బేసిక్గా. మాకు పొటెన్షియల్ ఏరియాస్ మాదాపూర్లో ఏంటంటే ఇక్కడ హైటెక్ సిటీ సిగ్నల్ దగ్గర కానీ, లింగంపల్లి దగ్గర కానీ, మియాపూర్ దగ్గర కానీ, బాచుపల్లి దగ్గర కానీ, గచ్చిబౌలి దగ్గర కానీ, ఇలాంటి జాగాల్లో 100% వీళ్ళందరూ ఉంటారు. ఈ డిస్ట్రిబ్యూషన్ కూడా ఎలా చేస్తామంటే మాకు డొనేషన్ లాగా మాకు కొన్ని ప్లేట్స్ వస్తాయి. అంటే అందరూ ఫుడ్డే డొనేట్ చేయరు. కొంతమంది ఏంటంటే మేము ప్లేట్లు ఇస్తామంటారు. సో డిస్పోజబుల్ ప్లేట్లు వస్తాయి మాకు. సో మనిషి బట్టి ఒక పెద్ద ఆయన అయితే ఎంత తినగలడు అనే దాన్ని బట్టి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అదే చిన్నపిల్ల అయితే ఎంత తినగలదు అనే దాన్ని బట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంటే ఐడియా ఏంటంటే మాకు ఎలాగ వచ్చే ఫుడ్ అంతా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ వస్తుంది. ఇప్పుడు మేము ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళు కనుక నెక్స్ట్ డే కోసం సేవ్ చేసుకుని అది నెక్స్ట్ డే కల్లా ఫుడ్ పాడయ్యి వాళ్ళకి ఏమైనా ఆరోగ్యాలు పాడైతే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి ఎవరికి ఎంత కెపాసిటీ ఎంత తినగలరో అంతే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. డిఫరెంట్ బ్యాచెస్లో ఎక్కడైతే మేము డిస్ట్రిబ్యూట్ చేసామో ఆ ఫుడ్ అంతా మాకు మా గ్రూప్లో మళ్ళీ వాట్సాప్ గ్రూప్లో మాకు ఫొటోస్తో పాటు అప్డేట్ వచ్చేస్తుంది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డ్రైవ్ మాకు ఒక పిక్చర్ వచ్చేస్తుంది అనమాట. ఫుడ్ ఫలానా హోటల్ నుంచి కలెక్ట్ చేసుకున్నాము, ఫుడ్ ఇంతమందికి డిస్ట్రిబ్యూట్ చేసాము, ఈ ఏరియాస్లో డిస్ట్రిబ్యూట్ చేసాము, ఇంతమంది రాబిన్స్ ఇందులో పాల్గొన్నారు అని మాకు అప్డేట్ వచ్చేస్తుంది. రాబిన్హుడ్ ఆర్మీ పేరుకు తగ్గట్టుగానే పనిచేస్తారు. ఈ ఆర్మీలో మొత్తం యువరక్తం ఉరకలేస్తూ కనిపిస్తుంది. అయితే ఈ రాబిన్హుడ్ ఆర్మీలో జాయిన్ అయిన రాబిన్స్ అందరూ దర్ ఆల్ యంగ్స్టర్స్. వీళ్ళందరూ ఏంటంటే డిఫరెంట్ సిటీస్ నుంచి వచ్చి ఇక్కడ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్గా జాయిన్ అయిన వాళ్ళు అందరూ. రాబిన్స్ అందరూ ఎంత కమిటెడ్గా ఎంత డెడికేటెడ్గా ఉంటారంటే సాటర్డే అయినా సండే అయినా సరే 5:30 అంటే 5:30 కల్లా హోటల్ అవాసా ముందుకు వచ్చేస్తారు. అండ్ ఎంత ఫుడ్ ఉంటే అంత ఫుడ్ వాళ్ళు తీసుకెళ్ళిపోయి అందరికీ సర్వ్ చేసి, ఐ మీన్ దెర్ ఆల్ వెరీ కమిటెడ్ యంగ్స్టర్స్. మాకు డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన రాబిన్స్ చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బెంగాలీస్ కానీ, పంజాబీస్ కానీ, మలయాళీస్ కానీ, టెమిలియన్స్ కానీ, అంటే అవుట్ ఆఫ్ 170 or 180 రాబిన్స్ దాదాపుగా ఒక 150 మంది దర్ ఓన్లీ ఫ్రమ్ డిఫరెంట్ అదర్ స్టేట్స్. మన హైదరాబాద్ వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. I'm a biotechnologist and I'm a robot. I'm a data analyst and I'm a Robin. I'm a writer and I'm a Robin. I am a risk manager and I am a Robin. I'm a yoga teacher and I'm a robot. I'm a software engineer and I'm a Robin. I'm a risk analyst and I'm a robot. I'm an interior designer and I'm a Robin. I'm an analyst and I'm a Robin. I'm a writer and I'm a robot. I'm a software engineer and I'm a robot. నేను ఈ ఆర్హెచ్ఏలో 1 year నుంచి చేస్తున్నాను. నైట్ మేము ఒక్కొక్కసారి 3 o'clock మేము రోడ్ మీద వాళ్ళు పండుకొని ఉంటారు ఫుట్పాత్ మీద. మేము అక్కడ వాళ్ళని లేపి మేము ఫుడ్ సర్వ్ చేయగానే అబ్బా దేవులాగా వచ్చినని ఆ సంతోషంతో ఫుడ్ తీసుకొని మా ముంగంటే తినేసి. So we have our Facebook page, Robinhood Army, for different chapters. If you like to join, మీరు రిక్వెస్ట్ చేయండి. సండే అండ్ సాటర్డేస్ వీకెండ్స్లో వర్క్ చేస్తుంటాం డైలీ బేసిస్. అండ్ ఎవరైనా ఫుడ్ వేస్ట్ అవుతుంటే మాకు కాల్ చేయండి. మేము అడ్హాక్ డ్రైవ్స్లో మీ దగ్గర నుంచి ఫుడ్ కలెక్ట్ చేసుకొని స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం. ఇది యాక్చువల్గా ఎట్లా చేస్తామంటే ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఏం జరిగినా కానీ మీ దగ్గర లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఉంటుంది కదా ఫైనల్లో, ఆ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఉంది అని చెప్పేసి మాకు ఒక మెసేజ్, ఫేస్బుక్లో పేజెస్ ఉన్నాయి, వాట్సాప్ ఉన్నాయి, ఒక మెసేజ్ పెడితే పికప్ చేసుకుని అది నైట్ 4 అవర్ని మార్నింగ్ 4 o'clock వరకు కూడా మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటాం. రెస్టారెంట్స్తో మాట్లాడి ఏమైనా ఫుడ్ వాళ్ళది ఎక్స్ట్రా ఉంటే మేము అక్కడ వెళ్ళి మా వాలంటీర్స్ని తీసుకెళ్ళి మేము అక్కడ ఫుడ్ కలెక్ట్ చేసుకొని మేము అంతకు మా ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసుకొని వి గో అరౌండ్ హైదరాబాద్ అండ్ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఆర్హెచ్ఏ అనేది ఒక సంస్థ ఉంది, అది బీద వాళ్ళకి ఫుడ్ పెడుతుంది అని. అది చదివిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఇలాంటి ఒక సంస్థ ఉంది హైదరాబాద్లో అని. సో నేను అందులో జాయిన్ అయ్యాను. We have Robins from different parts of the country and since last 2 years we are serving the needy and till now we have served around 6 lakh people in the country. రాబిన్హుడ్ ఆర్మీ కొన్ని హోటల్స్తో టైఅప్ చేసుకుంది.
వాళ్ళు రెగ్యులర్గా ప్రతి వారం ఆహారాన్ని అందిస్తుంటారు. మాధాపూర్ చాప్టర్లో మాకు 3 హోటల్స్తో మాకు టైఅప్ ఉందండి. సో సాటర్డే నాడు సియస్టా హోటల్, తర్వాత స్మోక్డ్ బార్బెక్యూ, ఈ 2 హోటల్స్ నుంచి మాకు ఫుడ్ వస్తుంది. దాదాపు 120-125 మందికి సరిపడా ఫుడ్ వస్తుంది మాకు సాటర్డే నాడు. అలాగే సండే నాడు ఫ్యూజన్ 9 నుంచి, తర్వాత ఆలివ్ బిస్ట్రో నుంచి ఫుడ్ వస్తుంది మాకు. అలాగే బంజారా హిల్స్లో థర్స్డే నాడు సింప్లీ సౌత్ అన్న రెస్టారెంట్ నుంచి మాకు దాదాపు 50-60 మందికి సరిపడా ఫుడ్ వస్తుంది. అలాగే శుభ అవసర్ అని ఇంకొక రెస్టారెంట్ ఉంది, వాళ్ళ దగ్గర నుంచి దాదాపు ఒక 30-40 మందికి సరిపడా ఫుడ్ వస్తుంది. We believe in corporate social responsibility. We do have some responsibility towards the society. That is the reason we have get into contact with this Robin Hood Army. రెగ్యులర్ డ్రైవ్స్ ఓకే గానీ ఎడ్హాక్ డ్రైవ్స్ వస్తే చాలా హడావిడిగా ఉంటుంది. ఎడాక్ డ్రైవ్స్ అంటే ఏంటంటే పెళ్ళిళ్ళు జరుగుతాయి, తర్వాత బర్త్డే పార్టీస్ ఉంటాయి, తర్వాత మామూలుగా ఇంట్లో ప్రైవేట్ ఫంక్షన్స్ లాగా ఉంటాయి. మిగిలిపోయిన ఫుడ్ ఉంటే వాళ్ళ దగ్గర ఒకవేళ మా నంబర్ ఉంటే మాకు ఫోన్స్ వస్తాయి. సో మాకు జనరల్గా ఒక హోటల్ నుంచి ఫోన్ వచ్చింది అనుకోండి, సో మాకు వీ నో దట్ వీ హ్యావ్ ఫుడ్ ఫర్ అబౌట్ 300-400 పీపుల్ వరకు ఫుడ్ ఉంటుందని మాకు ఐడియా వచ్చేస్తుంది. అయితే ఈ కాల్స్ ఏంటంటే ఎనీ టైమ్ ఆఫ్ ద డే ఆర్ నైట్ రావచ్చు ఇవి. సో చాలాసార్లు ఏమవుతుందంటే ఒక 3-4 o'clock అలాంటప్పుడు మాకు కాల్స్ వస్తాయి. 3-4 అనేసరికి ఏంటంటే రాబిన్స్ అందరూ దే విల్ బీ ఇన్ దేర్ ఆఫీసెస్. మాకు జనరల్గా ఆఫీసెస్ అన్నీ అయ్యేసరికి 5:30-6 అవుతుంది. సో మాకేంటంటే ఇలాగ ఒక కాల్ రాగానే మేము వెంటనే గ్రూప్లో పెట్టి ఇలాగ పలానా చోట ఇంతమందికి ఫుడ్ ఉంది అని మేము గ్రూప్లో చెప్తాం. చుట్టుపక్కల ఎవరైనా రాబిన్స్ ఉంటే దే విల్ సే ఎస్ విల్ గో అండ్ పికప్ ద ఫుడ్ అని. అయితే ఇక్కడ మాకు ఛాలెంజ్ ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళు ఇచ్చే ఫుడ్ ఒక్కొక్కసారి కొంచెం పాడవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో మార్నింగ్ చేస్తారు, లంచ్ కని చేస్తారు. ఎస్పెషలీ సమ్మర్స్లో మాకు ఈ ప్రాబ్లం వస్తుంది. రాబిన్ హుడ్ ఆర్మీ పాలసీ ఏంటంటే ఫుడ్ తీసుకునేటప్పుడు 100% క్వాలిటీ చెక్ అనేది మేము చేస్తాం. ఫుడ్ బాగాలేదనుకోండి మేము తీసుకెళ్ళాం, ఫుడ్ ఖచ్చితంగా తీసుకెళ్ళాం. 11-11:30కి కూడా కాల్స్ వచ్చిన రోజులు ఉన్నాయి. మొన్న రీసెంట్గా లాస్ట్ వీక్ మాకు ఒక కాల్ 11:30కి వచ్చింది, ఫుడ్ ఫర్ 50 people అని. సో స్టిల్ వాళ్ళు ఆ ఫుడ్ని పికప్ చేసుకుని వాళ్ళు ఆల్ ద వే నిలోఫర్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చారు. ఎడ్హాక్ డ్రైవ్స్లో కూడా ఒక్కోసారి ఎంతో రుచికరమైన ఆహారం వస్తుంది. స్టార్ హోటల్ భోజనం పేదవాడి కడుపు నిండడానికి తయారుగా ఉంటుంది. చాలాసార్లు మాకు ఎంత మంచి రిచ్ ఫుడ్ వస్తుందంటే అంటే అన్ఇమాజినబుల్గా టేస్టీ ఫుడ్. ఆ వాసన చూస్తేనే మాకే వాలంటీర్స్కే మాకు ఎంత బాగుంది ఫుడ్ అన్న ఫీలింగ్ వచ్చే టైప్ ఆఫ్ ఫుడ్ కూడా వస్తూ ఉంటుంది. మాకేంటంటే క్వాలిటీ చెక్ అనేది చేస్తాము. అపార్ట్ ఫ్రమ్ క్వాలిటీ చెక్ ఇంక మేము వీ డోంట్ ఈట్ ద ఫుడ్, బట్ దెన్ అలాంటి ఫుడ్ మేము తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు the reaction we get from the people, the needy people is like అంటే అది మన ఫీల్ అయితే కానీ నేను అది ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ వర్డ్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆలివ్ బిస్ట్రో ఉందనుకోండి, ఆలివ్ బిస్ట్రో అంటే చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్ ఇస్తుంది. ఆలివ్ బిస్ట్రో అంటే పిజ్జాలు ఇస్తుంది, తర్వాత పాస్తా ఇస్తుంది, తర్వాత బ్రెడ్తో చాలా వెరైటీస్ ఇస్తుంది. ప్రత్యేకించి మేము వీ గో టు చిల్డ్రన్స్ అంటే చిల్డ్రన్ ఎక్కువ ఉన్న ప్లేస్లోకి వెళ్ళి వీ డిస్ట్రిబ్యూట్ ద ఫుడ్ దేర్. ఎందుకంటే ఒక చైల్డ్కి మీరు సడన్గా వెళ్ళి ఒక పిజ్జా పెట్టినా లేకపోతే ఒక పాస్తా పెట్టినా వాళ్ళకి అసలు అర్థం కూడా కాదు, అంటే ఇలాంటి ఫుడ్ అసలు ఏంటి మాకేంటి అని. ఆహారం పంచడమే కదా అనుకోవడానికి లేదు. సాంబార్ అన్నం వద్దు, బిర్యానీ కావాలి అనే డిమాండ్లు రాబిన్ హుడ్ ఆర్మీకి అనుభవమే. మాకు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు కొన్ని సార్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాం అనమాట. బాగా ఫుడ్ ఉన్నప్పుడు ఏంటంటే మేము ఒక స్లమ్లోకి కానీ ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, అలాంటి చోట్ల మాకు కొద్దిగా అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొంతమంది డ్రింక్ చేసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు వచ్చి ఏం తీసుకొచ్చారు, సాంబార్ రైస్ ఎవరు తింటారు, మాకు సాంబార్ రైస్ అక్కర్లేదు, చికెన్ బిర్యానీ తీసుకురండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే సందర్భాలు 4-5 ఉన్నాయి మా దగ్గర. క్యాన్సర్ హాస్పిటల్ లాంటి దగ్గర ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక రకంగా ఎప్పుడు ఫుడ్ వస్తూనే ఉంటుంది. మాకు ఇనీషియల్గా తెలియక మాకు ఫుడ్ ఉన్నప్పుడు మేము 1-2 సార్లు క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళడం కూడా జరిగితే అక్కడ ఏంటంటే వాళ్ళు చాలా చూసి
ఏం ఫుడ్ ఉంది మీ దగ్గర? సాంబార్ రైస్ వద్దు, మాకు చికెన్ బిర్యానీ అయితే కావాలి, ఇలా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరికి నీడీ అయితే వాళ్ళు నీ దగ్గర ఏం ఫుడ్ ఉందని అడగరు, నాకు ఫుడ్ ఇస్తావా అని అడుగుతారు. సో మేము ఇలాంటి స్పాట్స్ని, ఇలాంటి ఏరియాస్ని డెఫినెట్గా అవాయిడ్ చేస్తాం. కొన్ని చాప్టర్లలో వేస్టేజ్ ఫుడ్ ఇవ్వడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు చాప్టర్ నడపడం, ఒక పూట పేదవారి కడుపులు నింపడం ఛాలెంజ్గా మారుతుంది. సో సికింద్రాబాద్ చాప్టర్కి వచ్చేసరికి ఏంటంటే వాలంటీర్స్ కూడా డిస్కరేజ్ అవ్వకూడదని చాలాసార్లు ఏంటంటే మా వాలంటీర్స్ అందరూ మేము కంట్రిబ్యూట్ చేసుకుని ఫుడ్ కొనుక్కొని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసిన రోజులు కూడా సికింద్రాబాద్లో ఉన్నాయి. సో మాకు యాజ్ ఆఫ్ నౌ రాబిన్హుడ్ ఆర్మీలో ఛాలెంజ్ అంటూ ఏదైనా ఉంది అంటే డొనేషన్ ఇన్ సికింద్రాబాద్ ఏరియా. దట్ ఈస్ ద ఓన్లీ ఛాలెంజ్ వీ ఫేస్ యాజ్ ఆఫ్ నౌ. రాబిన్హుడ్ ఆర్మీ రెగ్యులర్ కార్యక్రమాలతో పాటు మెగా డ్రైవ్స్ కూడా చేస్తుంది. ఎవ్రీ 3 monthsకి ఒకసారి మెగా డ్రైవ్ అని ఒకటి చేస్తూ ఉంటామండి. 1st June 2015 నుంచి 30th June 2016 వరకు మేము డ్రైవ్ చేసే ముందు వరకు మేము అబౌట్ 47,000 మందిని ఫీడ్ చేసాం. సో మేమేమనుకున్నామంటే జూన్ మంత్ ఎండ్ అయిపోయే లోపల ఆ ఫిగర్ని 50,000కి తీసుకెళ్దామని చెప్పి ఒక మెగా డ్రైవ్ ప్లాన్ చేసి మెగా డ్రైవ్ చేసాం. అయితే మాకు ఈ మెగా డ్రైవ్స్ జనరల్గా జరిగినప్పుడు ఏమవుతుందంటే సోషల్ మీడియాలో ఈ డ్రైవ్ గురించి మేము ఎప్పుడైతే పోస్ట్ పెడతామో మాకు చాలామంది ఎస్పెషలీ ఫ్రమ్ US, UK అలాంటి ప్లేసెస్ నుంచి మాకు కనెక్ట్ అవుతారు. వాళ్ళు ఏం చెప్తారంటే మేము మనీ పంపిస్తాము, ఫుడ్ కొనేసి యూ ప్లీజ్ డిస్ట్రిబ్యూట్ ద ఫుడ్ ఆన్ అవర్ నేమ్ అన్నట్టు మాకు చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు. బట్ రాబిన్హుడ్ పాలసీ ఏంటంటే వీ నెవర్ టేక్ ఎనీ మనీ. మేము అసలు మనీని టచ్ చేయం, మాకు అసలు బ్యాంక్ అకౌంట్స్ అలాంటివి ఏం లేవు. సో మేమేం చేస్తామంటే ఇలాంటి డోనర్స్ని కపుల్ ఆఫ్ కేటరర్స్తో మాట్లాడుకుని వాళ్ళతో మేము ఒక ప్రైస్ ఫిక్స్ చేసుకుని ఇన్ని ప్యాకెట్స్ ఆఫ్ ఫుడ్ మాకు మీరు సప్లై చేయండి అని వాళ్ళతో ఒక డీల్ పెట్టుకుని ఈ డోనర్ ఎవరైతే ఉన్నారో US నుంచి ఆ డోనర్ని తర్వాత కేటరర్ని వాళ్ళిద్దరిని డైరెక్ట్గా కనెక్ట్ చేసేస్తాం. ఆ కేటరర్ ఎంత ఫండ్ ట్రాన్స్ఫర్ చేశారో అన్ని ప్యాకెట్స్ ఆఫ్ ఫుడ్ మాకు ఇస్తారు. ఈ ఆగస్టు 15ను ఆకలి లేని రోజుగా చూడాలన్న ఆకాంక్షతో మెగా డ్రైవ్కు ప్లాన్ చేస్తున్నారు. కనీసం ఒక 30-40 వేల మందికినా సరే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నాము. దీనికోసం ఏంటంటే వేరే ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఫుడ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళందరితో వీఆర్ స్లోలీ గెటింగ్ ఇన్ టచ్ విత్ దెమ్. సో వాళ్ళందరితో కలిసి ఒక జాయింట్ మెగా డ్రైవ్ లాగా చేయాలని వీఆర్ ప్లానింగ్. వాళ్ళు మేము కలిసి ఫుడ్ని కలెక్ట్ చేసుకుని త్రూ అవుట్ ద సిటీ, అటు దిల్సుఖ్ నగర్ నుంచి మొదలుకొని అల్వాల్ నుంచి దెన్ ఇటు సైడ్ మన బాచుపల్లి ఆర్ గచ్చిబౌలి అవతల వైపు వరకు మొత్తం ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నాం. ఇట్స్ అ హ్యూజ్ ఈవెంట్. అంటే 30-40,000 మందిని ఫీడ్ చేయడం అంటే చాలా ప్లానింగ్ అండ్ చాలా లాజిస్టిక్స్ అవసరం అవుతాయి. అలాగే మాకు చాలామంది వాలంటీర్స్ అండ్ చాలామంది ఫుడ్ డోనర్స్ కూడా అవసరం అవుతారు. సో ఎవరైతే ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆర్ ఎవరైతే వాలంటీర్ చేద్దాం అనుకుంటున్నారో యూ కెన్ రీచ్ అస్ ఆన్ రాబిన్హుడ్ ఆర్మీ హైదరాబాద్ ఫేస్బుక్ పేజ్. మీరు ఆ పేజ్లో దాన్ని లైక్ చేసి మీరు ఒకవేళ వాలంటీర్ చేద్దాము అనుకుంటే జాయిన్ బటన్ క్లిక్ చేయండి. లేదంటే మీరు ఒకవేళ ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటే అక్కడ మీరు ఒక మెసేజ్ పెట్టి మేము ఇలా ఈ పర్టికులర్ ఈవెంట్ కోసం మేము ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నామని మీరు చెప్పినా సరే వన్ ఆఫ్ అవర్ వాలంటీర్స్ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ. అండ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ప్లీజ్ డొనేట్ జెనరస్లీ, ప్లీజ్ వాలంటీర్. అండ్ ఈ August 15th మాత్రం వీ వాంట్ టు మేక్ ఇట్ అ హ్యూజ్ మెగా డ్రైవ్. వీరు చేసే ఏ పనిలోనూ డబ్బుల ప్రమేయం ఉండదు, అంతా స్వచ్ఛందమే. కావాలంటే జేబులో నుండి డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు తప్పితే డొనేషన్ల రూపంలో అసలు డబ్బులు ఏమాత్రం తీసుకోరు. యాజ్ ఎ రూల్ రాబిన్హుడ్ ఆర్మీ అన్నది మేము అసలు మనీ తీసుకోము. అండ్ మేము ఫుడ్ పికప్ చేసుకోవడానికి మేము యూజ్ చేసే వెహికల్స్ కానీ ఏదైతే ఉందో అవన్నీ దే ఆర్ కంప్లీట్లీ అవర్ ఓన్. అండ్ ఇప్పుడు ఈ టీషర్ట్స్ లాంటివి ఏమైనా ఉన్నా సరే మేము మా డబ్బులతో మాత్రమే కొనుక్కుంటాం. మాకు జనరల్గా రిక్వైర్మెంట్ అంటూ ఏమైనా ఉందంటే కంటైనర్స్ రిక్వైర్మెంట్ ఉంటుందండి. ఎందుకంటే మేము హోటల్స్కి వెళ్ళినా లేకపోతే ఎడాక్ డ్రైవ్స్లోకి వెళ్ళినా ఫస్ట్ థింగ్ వాళ్ళు అడిగేది ఏంటంటే మీ కంటైనర్స్ మీరు తెచ్చుకున్నారా. సో మాకు అసలు డొనేషన్ అంటూ ఏమైనా కావాలి అంటే కంటైనర్స్ మాకు అవసరం అవుతాయి. చాలామంది ఏంటంటే ఫుడ్ కాకుండా నేను ఇంకేదైనా వేరే విధంగా మీకు నేను డొనేషన్ ఇస్తాను అన్న వాళ్ళని ఏం చేస్తామంటే
మాకు ఇవి కొనిచ్చేసేయండి. అకార్డింగ్లీ వాళ్ళు మాకు దే బై ద కంటైనర్స్ ఆర్ ద ప్లేట్స్ ఆర్ ద సర్వింగ్ స్పూన్స్ అండ్ గివ్ ఇట్ టు అస్. ప్రస్తుతం హైదరాబాదులో 3 చాప్టర్లుగా పనిచేస్తున్న రాబిన్హుడ్ ఆర్మీ త్వరలో మరో 2 చాప్టర్లు విస్తరించాలన్న ఆలోచనలో ఉంది. మాకు దిల్సుఖ్ నగర్, ఉప్పల్ అండ్ అల్వాల్ సైడ్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి. సో అతి త్వరలోనే మేము ఇంకొక 2-3 చాప్టర్స్ కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. మాకు అటు నుంచి ఎవరైనా ఫుడ్ డోనర్స్ కానీ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ లేకపోతే వాలంటీర్స్ కానీ రాబిన్హుడ్లో చేరాలి అనుకుంటే ప్లీజ్ గెట్ ఇన్ టచ్ విత్ అస్. రాబిన్హుడ్ ఆర్మీలో అమ్మాయిలు, అబ్బాయిలు ఉంటారు. ఏ టైంలోనైనా పనిచేయాల్సి వచ్చినప్పుడు అమ్మాయిల సెక్యూరిటీ కూడా ముఖ్యం. అది కూడా దృష్టిలో పెట్టుకుంటారు. ఎప్పుడైనా సరే 2 గర్ల్స్ని కానీ 3 గర్ల్స్ని కానీ ఎప్పుడు ఎలోన్గా డ్రైవ్కి పంపించాం. గర్ల్స్తో పాటు కనీసం 3-4 అబ్బాయిలు ఉంటే కానీ వాళ్ళని డ్రైవ్కి పంపించాం. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి సందర్భం ఎదుర్కోవాల్సి వస్తుందో మనకు తెలీదు. సేఫ్టీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. రాబిన్హుడ్ ఆర్మీ కార్యక్రమాలు సోషల్ మీడియా ద్వారా బాగా ప్రచారం జరుగుతాయి. ఏ ప్రోగ్రాం తీసుకున్నా ట్విట్టర్, ఫేస్బుక్లోని వీరి పేజీల్లో పోస్ట్ చేస్తారు. దానికి తగ్గట్టుగానే స్పందన వస్తుంది. తమ వంతుగా నిబద్ధతను, కాస్త సమయాన్ని కేటాయిస్తారు. అదే 100 మందికి కనీసం ఒక్క పూటైనా కడుపు నిండా ఆహారం అందేలా చేస్తుంది. మనసుంటే మార్గం ఉంటుంది అనడానికి చక్కటి ఉదాహరణే రాబిన్హుడ్ ఆర్మీ. వచ్చే వారం ఇలాంటి మరో అంకురంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.